Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. వెల్కమ్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ అండ్ బీబీ. ఈరోజు జూన్ 11, 2015 మన్మథనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ నవమి. 7:07 ఈస్టర్న్ స్టాండర్డ్ టైం. భారత కాలమాన ప్రకారం జూన్ 12 శుక్రవారం 2015 తెల్లవారుజామున 4:37. టెకీ టాక్ గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి టెక్నాలజీ వార్తలు విశేషాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. నా పేరు భాను, బీపీ భాను ప్రకాష్, అండ్ మనతో పాటు కేపీ కనక ప్రసాద్ బైర్రాజు అండ్ వెంకట భమిడిపాటి విబి. నేను భాను ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ అండ్ కనక ప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, వెంకట భమిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ముగ్గురం కలిసి రేడియో తరంగాలో మొదలు పెట్టాము ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు యూట్యూబ్ మాధ్యమంగా ఆర్ సౌండ్ క్లౌడ్ పాడ్కాస్ట్ మూలంగా ద్వారా చేస్తున్నాం. ఇది క్లుప్తంగా కొత్తగా మీరు ట్యూన్ ఇన్ అయితే మా కార్యక్రమం యొక్క, మా టెక్నాలజీ వార్తా విశేషాల కార్యక్రమం యొక్క చిన్న చరిత్ర. మమ్మల్ని facebook.com ది టెకీ టాక్ దగ్గర ఫాలో అవ్వచ్చు. ది టెకీ టాక్, soundcloud.com ది టెకీ టాక్, THETECHIETALK. ఇంకా youtube.com/ది టెకీ టాక్ లో మా వీడియోస్ ఉంటాయి. ఇది మా షో యొక్క పాయింటర్స్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ఇట్. ఆల్రైట్, కొత్తగా ట్యూన్ ఇన్ అయితే మన షో ఫార్మాట్ చెప్తాను. ఇది వార్తలు, ముఖ్యంగా వారం ఉన్నటువంటి టెక్నాలజీ వార్తల గురించి మేము మాట్లాడతాం. టెక్నాలజీలో ఎంచుకున్న వార్తలు అంటే రకరకాల వెబ్సైట్లోంచి తీసుకెళ్ళి మేము వార్తల్ని తెచ్చుకొని మీతో పంచుకుంటాము. దట్ ఈజ్ వన్. వార్తలు విశేషాలే కాకుండా ఒక్కొక్కసారి ప్రత్యేక స్పెషల్ టాపిక్ ఒకటి, ప్రత్యేక కథనం ఒకటి. అది కాకుండా మొబైల్ అప్లికేషన్స్, గేమింగ్, కెమెరా, వీటి గురించి ప్రత్యేకంగా మాకు ఏమన్నా వార్తలు మీతో ఉంటే పంచుకోవడం జరుగుతుంది. ఆటోమొబైల్స్ గురించి కూడా మాట్లాడతాము. సో దట్ ఈజ్ అనదర్ వన్. ఇంకా రెగ్యులర్ గా అంటే ఇంతకు ముందు మేము స్కైప్ ద్వారా చేసేటప్పుడు జనాలు చాలా మంది మన రెగ్యులర్ ఫాలోవర్స్ మమ్మల్ని అడిగేవారు, ఏంటి విశేషము, ఏమన్నా కొత్త వార్తలు ఉన్నాయా, లేకపోతే నాకు ఫలానా ఏదో వచ్చింది, టెక్నాలజీలో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఇలా ఉండేది. వాటికి మేము ఫేస్బుక్ థ్రెడ్ ద్వారా సమాధానాలు చెప్పడం చేసేవాళ్ళం. ఫేస్బుక్ థ్రెడ్ కానప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ది టెకీ టాక్ facebook.com ది టెకీ టాక్ అనే పేజ్ ఉంది కాబట్టి ఆ పేజీలో వాళ్ళు ఎవరన్నా, మీరు ఈమెయిల్ చేస్తే, ఈమెయిల్ అవసరం లేదు ఇప్పుడు, ది టెకీ టాక్ @gmail.com కాకుండా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే మేము దానికి అక్కడ స్పందించటం చేసేవాళ్ళం. ఇది క్లుప్తంగా కొత్తగా మీరు ట్యూన్ ఇన్ అయితే చెప్పాల్సిన విషయం. ఇంకా ఎప్పటి నుంచో వినే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మా షో గురించి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇంకా లేట్ చేయకుండా షోలోకి దూకుదామని అనుకుంటున్నాం. షోలో మొట్టమొదటిగా వచ్చినటువంటి వార్త, యూరోపియన్ యూనియన్ గోస్ ఆఫ్టర్ అమెజాన్. యూరోపియన్ యూనియన్ వారు ఇంతకు ముందు గూగుల్ పైన పడ్డారు, ఇప్పుడు అమెజాన్ పైన కూడా పడుతున్నారట. ఎందుకు అమెజాన్ పైన పడుతున్నారంటే, అమెజాన్ పుస్తకాలు అమ్మినప్పుడు వాళ్ళు ఈ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, డబ్బులు ఇచ్చి కొనటంతో. అంటే మన మామూలు పుస్తకాన్ని PDF ఫార్మాట్ కాకుండా వాళ్ళ సొంత ఫార్మాట్ లో మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే దొరుకుతుంది. సో ఈ బుక్స్ ని ఇచ్చేటప్పుడు దాంట్లో కొన్ని, అంటే ఇప్పుడు నేను రైటర్ని అనుకోండి, నేను రాస్తున్నాను, నా మామూలుగా పుస్తకం ప్రచురించబడ్డ పుస్తకం ఒకటి, ఈ బుక్ వేరే రకంగా ఉంటుంది. ఈ బుక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రత్యేకంగా నాతో కాంట్రాక్ట్ రాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇదే వేరే అమెజాన్కి కాంపిటీషన్ ఉన్నారు కదా. కాంపిటీషన్ అంటే ఇప్పుడు అమెరికాలో అయితే బార్న్స్ అండ్ నోబుల్స్ ఒకటి, ఇంకా వేరే చాలా పబ్లిషింగ్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర అంటే నాకు యాజ్ ఎ రైటర్ నాకు ఎట్లాంటి అయితే కాంట్రాక్ట్స్ ఉంటాయి, దానికన్నా ఫేవరబుల్గా, అంటే అన్ని అమెజాన్కి నేను ఇచ్చేలాగా, దాని నుంచి వచ్చిన అంటే డీటెయిల్స్ మనకు తెలియవు కాంట్రాక్ట్లో. కాంట్రాక్ట్ కెన్ బి ఏ కాంప్లెక్స్ థింగ్. ఎవరికి ఫేవరబుల్ గా ఉన్నది వాళ్ళు రాసుకుంటారు. సో
వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారని చెప్పేసి దీని మీద కొంత గొడవ జరిగింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమన్నారంటే ఇట్లాంటి క్లాజులతోని అంటే అమెజాన్కి కాంపిటీషన్ కింద పుస్తక రచయితల సంగతి వదిలేయండి, బార్న్స్ అండ్ నోబుల్స్ లాగా ఇంకెవరన్నా డిస్ట్రిబ్యూట్ చేద్దామని దిగారనుకోండి, ముఖ్యంగా తెలుగులో మనకి కినిగే అని ఒక సైట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఈ బుక్ ఇస్తారు. సో ఇప్పుడు కినిగే లాంటి వాళ్ళు అమెజాన్తో కంపీట్ చేయాలనుకోండి, జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను, వారికి అంటే నువ్వు నాకు పుస్తకం రాస్తే కినిగే వారికి వీరికి వాళ్ళందరికన్నా నాకు గొప్పగా ఇవ్వాలి అనే రకంగా అమెజాన్ కాంట్రాక్ట్స్లో పెడుతుంది అనమాట. సో దాట్స్ ద మెయిన్ ఇష్యూ. దాంతో ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ డెఫినెట్లీ ఎ ప్రాబ్లం. వాళ్ళ మీద ఇప్పుడు చర్య మొదలు పెట్టారు. చర్య మొదలు పెట్టడం అంటే ఏంటి, చిన్నగా స్టార్ట్ అవుతుంది, తర్వాత దే విల్ డెఫినెట్లీ సే మీరు తప్పు చేస్తున్నారు అని చెవి మేలేస్తారు. సో ఇది గూగుల్ పైన విరుచుకుపడ్డారు. గూగుల్ని విడగొట్టేసేసి చిన్న యుటిలిటీ కంపెనీస్, అంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చే కంపెనీ కానీ, వాటర్ నీరు సప్లై చేసేది, ఇట్లా గ్యాస్ సప్లై చేసే కంపెనీ లాగా గూగుల్ని విడగొడదామని యూరోపియన్ యూనియన్ అనుకుంది. సో వెల్, నెక్స్ట్ థింగ్ ఆంక్షలు పడతాయి అనమాట. దాట్స్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసేసి లెట్ మీ జస్ట్ షేర్ ది లింక్. సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇది చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఏమిటంటే బింగాంప్టన్ అని ఒక ప్లేస్ ఉందండి. బింగాంప్టన్ అన్నది న్యూయార్క్ సిటీలో ఉంది. బింగాంప్టన్ న్యూయార్క్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైంటిస్టులు, దే ఆర్ యాక్చువల్లీ మేకింగ్ సమ్ వెరీ కూల్ స్టఫ్. ఎంత కూల్ అంటే అసలు అది ఇంతకుముందు ఇలాంటివి చిన్న చిన్న రియల్ టెక్నాలజీ, ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు, వీటి గురించి చాలాసార్లు చెప్పాము మేము. ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాటర్, ఒక చుక్క ఉంటుంది, ఒక డ్రాప్, ఆ వాటర్ చుక్కలో, నీటి చుక్కలో బ్యాక్టీరియా ఉంటుంది. మనకి బ్యాక్టీరియాలోంచి ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తిని చేస్తున్నారు అనమాట, బయటకు తీస్తున్నారు. మరి ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ లో ఉన్న బ్యాక్టీరియా నుంచి వచ్చినటువంటి విద్యుత్ శక్తితో ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. మెయిన్ దీంట్లో అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందు ప్రపంచంలో సెన్సర్స్ ఉంటాయి, రకరకాల సెన్సర్స్. అంటే మన చర్మం మీద మనం పెట్టుకుంటే వచ్చే సెన్సర్ ఒకటి, దేర్ ఆర్ మెనీ సెన్సర్స్. టెంపరేచర్ని, ఉష్ణోగ్రతని గుర్తించటము, లేకపోతే ప్రెషర్, పీడనం అదెంత ఉంది అని గుర్తించటము, కూరలు వండుతున్నప్పుడు కూరల్లో వాసనను కూడా గుర్తించే సెన్సర్లు కూడా ఉంటాయి. సో ఈ సెన్సర్స్కి సెన్స్ చేస్తాయి, వాటిని సెన్స్ చేసే సమ్ కైండ్ ఆఫ్ ఎ కెమికల్ మెటీరియల్, రైట్? బట్ వాటికి ఎలక్ట్రిసిటీ కూడా కావాలి. ఎలక్ట్రిసిటీ కావాలంటే కేపీ, సారీ లేట్ అయింది. నో ప్రాబ్లం. సో యా, వీఆర్ జంపింగ్ ఆన్ టు ద టాపిక్. సెకండ్ది ఏంటంటే బింగాంప్టన్ ఇంజనీర్స్, న్యూయార్క్, అప్స్టేట్ న్యూయార్క్. మీది ఆల్బనీకి ఎంత దూరం? ఆల్బనీకి ఎంత, 2-3 hours ఉంటుందా బింగాంప్టన్? యా, పక్కనే. యా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సెన్సర్స్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే చిన్న బ్యాటరీ పెట్టాలి. బ్యాటరీ పెట్టకుండా అంతే సన్నగా సెన్సర్స్ని ఉంచేసి దాంట్లో ఒక ఏమంటారు దాన్ని, బ్యాక్టీరియా, సూక్ష్మజీవికి ఉండేటువంటి వాటి మెటబాలిజం ఉంటుంది. అంటే అవి తినటము, తర్వాత గాలిని వదలటం ఏదో చేస్తుంటాయి సూక్ష్మజీవులు, రైట్? అవి కూడా వాటి నుంచి చిన్నగా విద్యుత్ శక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. దాంతో బ్యాక్టీరియా నుంచి శక్తి. అంటే వీళ్ళ అసలు చూడండి, వీళ్ళది ఇది అన్బిలీవబుల్. అది ఏంటంటే చిన్న ఈ ఎలక్ట్రిసిటీ ఎలా పట్టుకురావాలని చేయడంలో ఈ శాస్త్రవేత్తలది అసలు ఒక మాదిరిగా ఉంది. మన ఇండియన్ ఆరిజిన్ ఒక అమ్మాయి, మనం రీసెంట్ కాదు, ఐ థింక్ 6 months బ్యాక్ ఒక ఈ టైప్ టెక్నాలజీ ఎవరో కనుక్కున్నారని చెప్పి, ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ ద రూల్స్ అన్నట్టు ఒకటి చెప్పాం, గుర్తుందా మీకు? మీరు అన్నది ఎవరు? మన సమ్ గర్ల్ ఫ్రమ్ కాలిఫోర్నియా, ఐ థింక్. ఆవిడ బ్యాటరీ గురించి అనుకుంటా. అవునవును, బ్యాటరీ. ఆవిడ యాక్చువల్లీ డెట్రాయిట్. షీఈ్ ఎ సైంటిస్ట్, I think using the same material. Yes. బ్యాటరీని సైజు తగ్గించేసేసి వాటిలో ఉన్నటువంటి క్యాథోడ్ మార్చేసి చేయటం, రైట్? కరెక్ట్, బాగా గుర్తించారు. సో
ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఎలక్ట్రిసిటీని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కేపీ. దట్స్ ద మెయిన్ ఇది. దీనివల్ల మనకి ఫ్యూచర్ ఏంటంటే ఫండమెంటల్లీ సన్నగా ఉన్నటువంటి సెన్సర్స్ లో మీకు ఎలక్ట్రిసిటీని తీసుకురావచ్చు. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ అంటే సెన్సార్ పెడతారు. సెన్సార్ లో చిన్న బ్యాటరీ బదులు ఒక వాటర్ డ్రాప్లెట్ లో సూక్ష్మజీవులను పెట్టి పంపించే సూచనలు ఉంటాయి. అంటే అది చూడండి, సూక్ష్మజీవుల్ని పంపించేసి మీరు దీని నుంచి చేయండి అని చెప్తున్నట్టు. ఇట్స్ అమేజింగ్, టూ అమేజింగ్. నెక్స్ట్ మీరు చెప్తున్న మనం అనుకున్న ఈ ఐటమ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఆ వీడియో కూడా చూశాను. ఐ థింక్ స్టాంఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ స్టాంఫోర్డ్ కదా. అవును, ఇది సిమిలర్. జస్ట్ టు యాడ్, మనకి ఇంతకు ముందు మేము చెప్పింది ఏంటంటే వాటర్ డ్రాప్లెట్ అంత ఉన్నటువంటి బ్యాక్టీరియా నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయటము. ఇది కంప్యూటర్ ని వాటర్ డ్రాప్లెట్ తో చేయటం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు. చెప్పండి. ఇది చూశాను. ఒకసారి మన శ్రోతలకి అది మళ్ళీ ఒకసారి చెప్దాం. ఇది వీడియోలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఐ థింక్ మన దేశీ కూడా ఒక అతను ఉన్నాడు దీంట్లో, ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈ టీంలో. ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పిహెచ్డి స్టూడెంట్స్ ఇద్దరు కలిపి ఒక ప్రొఫెసర్ తోటి, మను ప్రకాష్ అనే ఒక రీసెర్చర్. ఈయన ఐఐటి కాన్పూర్. ఓకే. బీటెక్ ఐఐటి కాన్పూర్ చేశాడు. సో హీఈస్ ఎ మేజర్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో కొంచెం వాటర్ డ్రివన్ కంప్యూటర్ తయారు చేశారు. అంటే ఇది కాన్సెప్ట్ స్టేజ్ ప్రస్తుతానికి. అసలు ఊహించుకుంటే ఊహకు అందట్లేదు. అది అనలాగ్ బేస్డ్ కంప్యూటర్స్ తయారు చేయడం చాలా మంది చేస్తున్నారు ఇంతకు నుంచో. బట్ లాజికల్ గేట్స్ ని చిన్నగా మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో పెట్టి వాటర్ క్లోజ్ ఓపెన్ దీంతో చేస్తుంటారా వాటర్ తోటి? అంటే అది ఆ వాటర్ డ్రాప్లెట్ గేట్ల మధ్య పరిగెడతా ఉంటది. ఓకే. ఐ మీన్ ఎట్లా పరిగెడుతుంది ఏంది అంటే, దానికి చిన్నగా అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కాయిల్స్ పెట్టేసేసి దాని ముందు వెనక్కి చేస్తా ఉంటారు అనమాట. ఓకే. బేసికలీ ఏం లేదు, వీళ్ళు అంటే చాలా స్లోగా ఉంటది వాటర్ తో ఇది చేయాలంటే. ఇట్స్ కాన్సెప్ట్. బట్ దీన్ని కూడా ఒక వాడి ఒక కంప్యూటర్ అనేది విజువలైజ్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ లెవెల్ కి ఐ థింక్ కెమికల్ బాండింగ్ కెమికల్ ఎలిమెంట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇటన్నిటి కూడా పనికొస్తున్నట్టు చెప్తున్నారు దీంట్లో. ఇది అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం కాదట ఇది. అవును, సంథింగ్ ఎల్స్. ఇది ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఉంది. దాంట్లో అంటే వాటర్ పోతా ఉన్నాయి. అదే వాటర్ ని వీళ్ళు ఒక చిన్న సర్క్యూట్ పైన పెట్టేసేసి మార్చి చూపుతారు అనమాట. అంటే దాన్ని కంప్యూటింగ్ పవర్ కింద చేస్తారు. సో మీరు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ దానిపైన చేసుకుంటా ఉంటది. ఏదైనా ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, దాంట్లో వాటర్ అవసరం మనకి. ఆ వాటర్, ఆ ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి కావాల్సిన వాటర్ అది అలా వెళ్తూ ఉంటది. వెళ్తూ ఉన్నప్పుడు ఇది ఉన్న వాటర్ ని లాజికల్ బోర్డ్ ద్వారా తీసుకెళ్లి కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు అనమాట. సో ఒరిజినల్ గా అయితే పెద్ద డబ్బా అంత షేప్ లో ఉండేది, దాన్ని ఇప్పుడు చిన్న స్టాంప్ సైజుకి తీసుకొచ్చారు. సో మినియేచరైజ్ చేశారు. సో మినియేచరైజ్ చేయడం అంటే దే ఆర్ గెటింగ్ దేర్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి చూపించాలి. నిన్న జరిగింది సెల్ ఫోన్ కి సంబంధించింది. చెప్పండి. నేను ఎంతో ఇష్టంగా ఈబేలో కొనుక్కున్న LG G3 ఫోన్. ఇది ఏమైందంటే, మన వినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎలా పడితే పగిలిపోద్దా, పుంపు హారవద్దని తెలుస్తుంది. ఇది పడింది నేల మీద, అంటే ఆన్ ద ఫేస్ ఫ్లాట్. ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ కవర్ కూడా చాలా మంచి కవర్ అన్నమాట. పడింది. ఏమైందంటే కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వలేదు, హాఫ్ పోయింది. ఈ డెలికేట్ వాటికి సమాధానం చెప్తూ ఒక బాణం వేశాడు AT&T. ఓకే, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ దాని గురించి. నెక్స్ట్ కూడా మీరు ఇది అంటే ఫోన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫోన్ గురించి చెప్తాను. గెలాక్సీ S6 ఉంది కదా, మొన్నే రిలీజ్ అయింది. గెలాక్సీ S6 లో S5 లో యాక్టివ్ అని వచ్చింది ఒకటి. S5 యాక్టివ్, వెరీ రగ్గడ్ ఫోన్. సో మొత్తానికి S6 కూడా యాక్టివ్ దించాడు.
మెయిన్ దీంట్లో అంటే యాక్టివ్ ఫోన్లు జనరల్లీ కింద పడేయటం కానీ నీళ్ళలో పడేయటం కానీ లేకపోతే వేడి ఎక్కువ ఉన్నా కూడా చాలా చిత్రంగా విరిగిందండి. ఐ మీన్ ఇంట్రెస్ట్ చిత్రంగా, చాలా చిత్రంగా ఉంది అది. ఇట్స్ అమేజింగ్. ఓకే, సో అదర్ దెన్ కింద పడేయటం నీళ్ళల్లో ముంచటం దీన్ని పక్కన పెడితే బ్యాటరీ పెంచాడు. 3500 mAh బ్యాటరీ పెట్టాడు గెలాక్సీ. 3500 విచ్ ఈస్ గుడ్. మామూలు 2600 ఏదో ఉన్నట్టుంది. సో దర్ ఇస్ బిగ్ డిఫరెన్స్ ఆన్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా జనరల్లీ ఇట్లా యాక్టివ్ మోడల్ అని దించుతారు చూసారా? అవును, యాక్టివ్ మోడల్ అని దించినప్పుడు ఏమవుతుందంటే ఆ కెమెరా మనకి దరిద్రంగా ఉంటది. అది వీళ్ళు అట్లా చేయట్లేదు. కొంచెం షేప్ కూడా మార్చాడు కదా, ఎడ్జిల్ దగ్గర కొంచెం ఇట్లా చేశాడు. వెనకాల బటన్స్ పెట్టాడు నీట్ గా. 4 feet 4 అడుగుల నుంచి కింద పడ్డా ఏం కాదు ఇది. జనరల్ ఏంటంటే మన జేబులోంచి పడితే జేబు 4 అడుగుల కన్నా హైట్ ఉండదు కదా. అవును. ఇంకా మెయిన్ ఇంకొకటి వింతది ఏంటంటే యాక్టివిటీ బార్ అని ఒకటి పెట్టాడు వెనకాల. యాక్టివిటీ బార్ ఎందుకది? యాక్టివిటీ బార్ అంటే ఏంటంటే మీరు వాకింగ్ చేస్తారు కదా, వాకింగ్ చేస్తూ లేకపోతే రన్నింగ్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు వెల్ దట్స్ ద మెయిన్ థింగ్. దట్స్ వేర్ జనాలు దాన్ని వెళ్ళి ఒక యాప్ ఓపెన్ చేసేసి మళ్ళీ అదంతా గందరగోళం చేయకుండా దే ఆర్ స్ట్రైట్ అవే గివింగ్ ఎ బటన్. సో మీరు వెళ్తూ వెళ్తూ రన్నింగ్ లో బటన్, ఇప్పుడు కొన్ని సోనీ ఫోన్ లైక్ చూసారా మీరు? ఒక బటన్ ఉంటది కెమెరా. డిడ్ యు నోటీస్ దట్? యా. సో కెమెరా బటన్ ఎట్లయితే ఉంటుందో వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దట్ బటన్. అంటే యాజ్ అపోజ్ టు ఓపెన్ చేయడం కాకుండా క్విక్ గా యాక్సెస్ ఉంటది. అంటే సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బి రియల్ రెస్పాన్సివ్. రన్నింగ్ మొదలెడతాము, వీ కెనాట్ హ్యావ్ టు వెయిట్, రైట్? సో ఓపెన్ ద ఫోన్, బటన్ నొక్కేస్తాము, నొక్కేయంగానే అది ట్రాకింగ్ మొదలు పెడుతుంది అనమాట. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా అదర్ దెన్ దట్ ప్రైసింగ్ అంతే ఇచ్చాడు. దే డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. సేమ్ యాజ్ లైక్ $200 ప్రైసింగ్ ఉంటది. అండ్ అబౌట్ 25 ఏదో ఉన్నాయి ప్లాన్స్. AT&T లో ఉంది ప్రస్తుతానికి. బ్లూ ఆర్ గ్రే అండ్ ఆర్ వైట్ కలర్ లో ఉన్నాయి. వెరైజాన్కి వస్తే బాగుంటుందని చూస్తున్నాను నేను. ఆలోచిస్తున్నా. Alright, next news item. Microsoft research uses drones to track diseases. Project Premonition అట. Premonition. దీనికి నిన్ననే ఒక మనము టెకిటాక్ పేజ్ లో ఒక డ్రోన్ రిలేటెడ్ ఒక వీడియో నేను షేర్ చేశాను. అవును. ఏంటంటే ఒక ఐ థింక్ మా ఊర్లోనే జరిగింది, న్యూయార్క్ దగ్గరే, అప్స్టేట్ లో. సో ద సీన్ ఈజ్ డ్రోన్ ఇట్లా పైకి లేస్తుంది, ఆల్మోస్ట్ 300 feet పైకి వెళ్ళి అక్కడ నుంచి ఇట్ స్టార్ట్స్ గోయింగ్ అండ్ యూ విల్ సీ ద స్మోక్ ఫార్ అవే. అవును. సో ఫైనల్ అది ఏం చేస్తుందంటే వెళ్ళేసి ఆ స్మోక్ పైన నిలబడుతుంది. అదేంటంటే చుట్టూ ఫైర్ ఫైటర్స్ అందరూ ఉండి నీళ్ళు మంటలార్పుతూ ఉంటాడు ఒక పెద్ద బిల్డింగ్ తగలబడిపోతుంటాయి. అవును. ఈ ఫన్నీగా మరి వాళ్ళ ప్రైవసీ అనుకున్నారేమో. యూ విల్ సీ పీపుల్ షూటింగ్ అట్ దిస్ డ్రోన్ విత్ దట్ హోస్ ఉంటుంది కదా ఫైర్ మ్యాన్ ది. అవును. దాంతో నీళ్లు పెట్టి కొడతా ఉంటాడు. తప్పించుకొని వచ్చేస్తుంది, ల్యాండ్ అవుతుంది మళ్ళీ బ్యాక్. అవును, చివర్లో చేశాడు కదా కేపీ. అది లాస్ట్ లో ఐ థింక్ ప్రెటీ ఎండ్ ఆఫ్ ద వీడియో. బట్ ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్. డ్రోన్ తో మనం ఏమేం చేయొచ్చు అనేది. అంటే మనం అన్ఇమాజినబుల్ విజువల్ ఫీట్ అన్నమాట ఇది. యా, ఈ మైక్రోసాఫ్ట్ దాంట్లో నాకేం పెద్ద కొంత ఎగ్జైటింగ్ ఉంది టెక్నాలజీ. కానీ వీడియో చూసారు, వీడియో చూస్తే వాళ్ళు ఆ డ్రోన్ ఎట్లా కలెక్ట్ చేస్తుంది అసలు ఇదేంటో మనం చెప్దాము. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ న్యూస్ ఇది. మామూలుగా అంటే ఏ రోగం అన్నా కానివ్వండి, ఎయిడ్స్ కోతుల నుంచి వచ్చింది, తర్వాత ఇప్పుడు ఈ వచ్చేది చూసారా సార్స్ అని, తర్వాత ఈబోలా. ఐ మీన్ దెర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, రైట్? ఈ రోగాలన్నీ మీకు జంతువుల నుండి, అవి గాలిలో ఉన్నటువంటి పాథోజన్స్ ఏదో అంటారు వాటిని, అంటే రోగకారకమైనటువంటి వాహకాలు, రైట్? రోగవాహకాలు అనాలి. పందుల వల్ల మెదడు వ్యాధి, సంథింగ్ లైక్ దట్.
సో రోగకారక సూక్ష్మ జీవులు ఏవైతే ఉన్నాయో అవును. వీటిని వీటికి దోమలకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఓ యా, మనం మలేరియా నుంచి పెట్టుకుంటే మన ఇండియాలో మన పక్కన తొడలు కొట్టుకోవడం, బుధాలు కొట్టుకోవడం మామూలే కదా దోమలకి. ఎగ్జాక్ట్లీ. సో మలేరియా అన్నది మీకు దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. బట్ ఇంకా చాలా అంటే ఒక మాదిరిగా ఉంటాయి అన్నమాట వీటివి. Correct. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దోమలు ఏవైతే ఉంటాయో ఈ దోమలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి రక్తము మీరు కలెక్ట్ చేసేసి దాంట్లో వెతికితే ఈ రకమైన రోగాలకి సంబంధించినటువంటి కొత్త కొత్త బ్యాక్టీరియాలు రావటము, లేకపోతే వాటి డిఎన్ఏ సీక్వెన్స్ చేయటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో దట్స్ ద మెయిన్ థింగ్. జనరల్లీ వీళ్ళు ఏం చేస్తారట అంటే కేపీ, ఎక్కడో ఒక ట్రాప్స్ పెడతారు, మస్కిటో ట్రాప్స్ అడవుల్లో. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అంటే వెళ్ళాలి, దిగాలి, జంగిల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మస్కిటో ట్రాప్ పెట్టి మళ్ళీ రావాలి, మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళి చూడాలి ఏమన్నా పడిందా అని. సో దట్స్ ద మెయిన్ థింగ్. ఏం దొరకలేదు అనుకోండి అంతే, మళ్ళీ దే హ్యావ్ టు ట్రై. ఈలోగా వాళ్ళని దోమలు కుట్టడం జరుగుతుంది, వాళ్ళు చనిపోవడం జరగవచ్చు, ఏమన్నా జరగవచ్చు. ప్రతి సంవత్సరం 1 మిలియన్ 10 లక్షల మంది చనిపోతారట మస్కిటో దోమలు. 10 లక్షల మంది. వీళ్ళు మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుందంటే ఈ దోమల బ్లడ్ ని కలెక్ట్ చేసేసి వాటిని డిఎన్ఏ సీక్వెన్సింగ్ వాట్ ఎవర్ వాటి నుంచి శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయడానికి డ్రోన్ వాడుతుందట. ఆ డ్రోన్ ప్రస్తుతం గ్రెనాడాలో మొదలు పెట్టారు. ఆ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ అతను ఒక ప్రొఫెసర్, హీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆటోనామస్, ఆ డ్రోన్ కి మళ్ళీ మీరు కంట్రోల్ ఉండదు, అదే వెళ్ళి అదే పెట్టుకో. మరి ఎట్లా వస్తుందో ఆ వీడియోలో నాకు దొరకలేదు. బట్ బేసికల్లీ ఆ డ్రోన్ వెళ్ళి అది అక్కడ ట్రాప్ పెట్టుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఆ ట్రాప్ తీసుకొస్తుంది సేఫ్ గా. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ని క్లౌడ్ కి పంపించేస్తారు. పంపగానే వీళ్ళు రీసెర్చ్ మొదలు పెడతారు అనమాట, దాన్ని సీక్వెన్సింగ్ చేసేసి డిఎన్ఏలో ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూస్తారు. సో మైక్రోసాఫ్ట్ పాథోజన్స్ అయిపోయింది. దాని తర్వాత ఈసారి కొన్ని యాప్స్ ని ఆండ్రాయిడ్ లో అండ్ గూగుల్ మన iOS లో కొన్ని యాప్స్ ని పట్టుకొచ్చాను. వన్ ఆఫ్ ద యాప్ ఈజ్ లైక్ లెర్నింగ్ ది లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ లో ఎలా చేయాలన్నది. సో ఇది చాలా పాపులర్ యాప్ కదా డుయోలింగో అనేది యాప్ ఏంటంటే స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. అండ్ 100% ఫ్రీ ఇది. సో ఐ లైక్ దట్ ఫ్రీ థింగ్. ఫెంటాస్టిక్. యూ కెన్ ఈవెన్ లెర్న్ తెలుగు దీంట్లో ఉందా? యప్. సపోర్టెడ్ లాంగ్వేజెస్ లో కింద తెలుగు, థాయ్, టర్కిష్ అండ్ యుక్రేనియన్, ఉర్దూ, ఉజ్బెక్. there's a lot. ఒక నిమిషం మనము విల్ జస్ట్ లెట్ మీ షేర్ దిస్. సో శ్రోతలు చూడండి. సో దిస్ ఈస్ ద యాప్ అండి, డ్యూలింగో. సో play.google.comకి వెళ్ళి ఈ యాప్ మీరు సెర్చ్ కొడితే యూ విల్ సీ దెమ్. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ యాప్, అండ్ we talked about that, but again I would like to show to again is Google Handwriting Input. ఇది ఒకసారి బీపీ మీరు ఒక వీడియో కూడా పెట్టాను దీంట్లో, గుర్తుందా? మన టెకీ టాక్ ద్వారా ఒకటి వీడియో చేసాం మనము గూగుల్ హ్యాండ్ రైటింగ్. సో ఇది బేసికలీ ఏంటంటే యూ గెట్ టు రైట్ సంథింగ్ ఆన్ ద ఫోన్ అండ్ అది ట్రాన్స్లేట్స్ ఇంటూ టెక్స్ట్. అంటే మనకి ఇంతకుముందు పామోలో గ్రాఫిటీ అని ఉండేది. అవును. గ్రాఫిటీకి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసి ఇది. దీంట్లో గ్రాఫిటీ ఓన్లీ ఇంగ్లీష్ ఉండేది, రైట్. ఇది ఇప్పుడు తెలుగు ఇంకా చాలా అదర్ లాంగ్వేజెస్ కూడా చేసుకోవచ్చు. తెలుగు అదర్ లాంగ్వేజ్. ఓకే. తెలుగులో మనం ఆల్రెడీ వీడియో తీసి పెట్టాం కదా. చేశారు, పెట్టారు. రైట్. యా, అది జస్ట్ ఈ యాప్ కూడా గుర్తు చేద్దామని ప్రజలకి. వండర్ఫుల్. యా, కానివ్వండి. సో Duolingo is one of the good this thing, KP.
రెండిట్లలో అవైలబుల్ ఉంది అది, బోత్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ iOS. నెక్స్ట్ యాప్ వచ్చేసేసి గూగుల్ ట్రాన్స్లేట్. గూగుల్ ట్రాన్స్లేట్ నేను iOS వాళ్ళకి లేదనుకున్నా, కానీ iOS వాళ్ళకి కూడా ఉంది అది. ఇది చాలా హ్యాండీ. మీరు ఏమన్నా చిన్నగా అంటే వేరే దేశానికి పోయినప్పుడు మీకు భాష రానప్పుడు గబగబా ట్రాన్స్లేట్ చేయాలంటే గూగుల్ ట్రాన్స్లేట్ కి మించింది ఇంకోటి లేదండి బాబు. ఎక్సలెంట్ అది. ఇట్స్ వెరీ నైస్. ఆల్రైట్, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి ఎక్స్బాక్స్ ప్రైస్ డ్రాప్ అయింది. 1 టెరాబైట్ ఎంత డ్రాప్ అయింది? 399 కాదు, 349 పర్మనెంట్. ఆల్రెడీ కొంత తగ్గింది కదండి. 349 చేశాడు. అండ్ నెక్స్ట్ 399 కి 1 టెరాబైట్ 1 టెరాబైట్ ఈస్ గివింగ్ ఫర్ సో దట్స్ అనదర్ వన్. నాకు మన బెస్ట్ బై లాంటి ప్లేస్ లో వాడు ఏమన్నా తక్కువ రేటుకి, లేకపోతే నా దగ్గర పాతది ఒకటి ఉంది దాన్ని ఏమన్నా ఇస్తే 100 ఇచ్చాడు అనుకోండి, నాకు ఐ కెన్ ప్రాబ్లీ థింక్ అబౌట్ ఇట్. ఇంకోటి పాతది 100 అంటే నాకు ఒక చిన్నది గుర్తొచ్చింది. మనకి ఇది యూస్ఫుల్ టిప్స్ ఇవి. సో నా ఫోన్ పాడైంది కదా, అవును, దీన్ని స్క్రీన్ రిప్లేస్ చేయడం కోసం అని చెప్పి నేను అక్కడెక్కడ తిరిగాను. ఓకే, తిరిగితే నెంబర్ 1 ఏంటంటే మీకు స్క్రీన్ రిప్లేస్మెంట్ దొరికేవన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్ దొరకవా? పాత ఫోన్ ఓఈఎం అంటాడు. ఓఈఎం అనేది ఒక పెద్ద, అదొక బిగ్ లాజిక్. వాట్ ఈజ్ ఓఈఎం అనేది? థర్డ్ పార్టీ వాళ్ళు అవి తయారు చేసి కంపాటబుల్ గా అమ్ముతారు. సో ప్రైస్ తక్కువ ఉంటది, బట్ పెట్టుకున్నాక 1-2 నెలల్లో పనిచేయదు. బట్ అగైన్ మన శ్రోతల కోసం దీన్ని స్క్రీన్ మార్చడం ఎట్లాగనేది ఒక స్క్రీన్ కొని దాన్ని మార్చి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్. అయ్యో బాబోయ్, మీరే చేయబోతున్నారు? చేద్దామని సంకల్పిస్తున్నాం. ఓకే, చూద్దాం ఏమవుతుందో. అది నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసి బిఫోర్ యు గో, ఎక్స్బాక్స్ ఈ మన గేమింగ్ కన్సోల్స్ కి ఫోన్లకి ఉన్న చిన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పండి. గేమింగ్ కన్సోల్ కి ఫోన్లకి ఉన్న అడ్వాంటేజ్ అంటారా? గేమింగ్ కన్సోల్స్ కొంటే ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటది, ఫోన్లతో ఒక డిసడ్వాంటేజ్ ఉంటది ప్రైస్ వైజ్. గేమింగ్ కన్సోల్, ఫోన్ అవి రెండు ఒకటే కేటగిరీకి చెందవు. ఫస్ట్ చెందవు. కాకపోతే మీరు ఇప్పుడు ఒక ఎక్స్బాక్స్ కొన్నారనుకోండి, అవును, నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు కూడా మీరు అది వేరే కన్సోల్ వస్తుందనో, దాని ప్రైస్ మారిపోద్దనో తగ్గుద్దనో బాధ ఉండదు. గేమింగ్ కన్సోల్ అదైతే నిజం. అది అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల వరకు కూడా నడుస్తూనే ఉంటది, సుమారుగా ఉంటది. ఒక మనసు శాంతి ఉంటది. 400 పెట్టి కొన్నామే, నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త కన్సోల్ వచ్చేసి దీని పీచమనిచ్చిందనే ఒక బాధ ఉండదు. అదే ఫోన్ అయితే 6 నెలల్లో లేకపోతే 9 నెలల్లోనే ఇంకొకటి HTC లాంటి వాళ్ళు రిలీజ్, సంవత్సరానికి అయిపోతుంది ఫోన్ ది. సంవత్సరం వచ్చిందంటే 1 ఇయర్ లో అది అయిపోవాల్సిందే ఫోన్. అది నెక్స్ట్ న్యూస్ ఐటమ్ బ్రహ్మాండం కెమెరా సెక్షన్ అండి. కేపీది సోనీ ఇంట్రడ్యూసెస్ RX100V. ఇది పాయింట్ అండ్ షూట్ కెమెరా. కాకపోతే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ది బెస్ట్ పాయింట్ అండ్ షూట్ అని అంటున్నారు. ఇది ది బెస్ట్ ఎవర్ పాయింట్ అండ్ షూట్ అట. ఇది నాకు ఎందుకో షేర్ చేయాలని ఉంది. లెట్ మీ షేర్ దిస్. బెస్ట్ పాయింట్ అండ్ షూట్ ఫర్ మీ ఇస్ దిస్. ఏదది? లూమిక్స్ పాతదండి అది. ఇదే ఇప్పటికీ కూడా G5 L5 మీరు చూపించేది అది పాతది. అది దట్స్ నాట్ దట్స్ ఓల్డ్, బట్ స్టిల్ ఇట్స్ సో రగ్డ్ అండ్ ఇట్స్ డూయింగ్ గ్రేట్ జాబ్. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే సెన్సార్ పెద్దది, 1 inch సెన్సార్ పెట్టాడు. సెన్సార్ ఈజ్ లైక్ హ్యాపీలీ 4K వీడియో బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ అన్నాడు. నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ 4K వీడియో వస్తుందని చదివాను దాంట్లో. బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ అంటే బయట బ్రాడ్కాస్టింగ్, ఐఎమ్ నాట్ రియల్లీ ష్యూర్ వాట్ దట్ ఈస్. అండ్ f1.8 లెన్స్ ఉంది, విచ్ ఇస్ గుడ్. f1.8 లెన్స్ ఈజ్ లైక్ ఎ వెరీ ఫాస్ట్ లెన్స్ అండ్ నైస్ అపర్చర్. బట్ బ్రాడ్కాస్టింగ్ క్వాలిటీ అంటే ఏంటంటే ప్రతి మచ్ మీకు ఎట్లా చెప్పాలి అది. నేను యాక్చువల్లీ ఈరోజు ఒక చిన్న వీడియో తీసా. మీరు కెమెరాకి క్యామ్ కార్డర్ కి డిఫరెన్స్ అడిగేవారు కదా. దాంట్లో
అంటే షూట్ నేను చేస్తున్నా, జూమ్ చేయడం మొదలు పెట్టా. జూమ్ చేసేసరికి అది ఫోకస్ చేయట్లేదు, బ్లర్ అవటం, నార్మల్ అయిపోవటం, బ్లర్ అవటం, ఇదే ఇంకా గోల. క్యామ్ కార్డర్ అయితే హంటింగ్ ఫర్ ద ఫోకస్. యా, క్యామ్ కార్డర్ అయితే 2 నిమిషాల్లో అయిపోయేది అది. సో నేను అనుకోవటం ఈ కెమెరాలో ఆ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ 4K అంటే ఏంటంటే, ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఇట్ ఈస్ గోన్ బి ఎ నైస్ క్విక్ ఫోకసింగ్ కెమెరా అని అనుకుంటున్నా. లేకపోతే $1000 ఎందుకు పెడతారండి? యా, వరల్డ్స్ ఫస్ట్ 1.0 టైప్ స్టాక్డ్ CMOS సెన్సర్ అట. ఏంటో మరి తెలీదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే 40 times సూపర్ స్లో మోషన్ వస్తుందట, అండ్ యాంటీ డిస్టార్షన్స్ షటర్. ఐ డోంట్ రియలీ నో, డిస్టార్షన్ రాకుండా ఉంటది. వెల్, బట్ అసలు విషయానికి వద్దామండి దీనిది. ఓకే, చిన్న వీడియో ఉంది, లెట్ మీ జస్ట్ షేర్ ఇట్. వీళ్ళు సూపర్ స్లో మోషన్ చిల్డ్రన్ అన్నాడు. చూడండి, ఇది అసలు ఏమన్నా ఉందా? ఈ విధంగా స్లో మోషన్, జస్ట్ క్యూరియాసిటీ అడుగుతున్నా. అంటే తీస్తారు, కానీ వీళ్ళు ఇంకా 40 times అంటున్నారు కదా. 960 frames per second. మామూలుగా 24-60 ఫ్రేమ్లు ఉంటది. 960 ఫ్రేమ్లు అంటే చాలా ఎక్కువ కేపీ. కరెక్టే, బట్ యు ఆర్ టాకింగ్ వేర్ ఇస్ ద ప్రైస్? చూసారా? $1000 ప్రైస్ వచ్చేసరికి దెబ్బ కొడుతున్నాడు. $960. ఐ కెన్ బై ఏ గుడ్ SLR కదా. ఏంటి సార్ ఇది? సోనీకి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? బ్రెయిన్ డ్యామేజ్ అయిందా అంటే, నాకు ఇందాక ఈ కెమెరా న్యూస్ చూస్తుంటే తెలిసింది ఏంటంటే, ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ లో సోనీ మంచి పికప్ వెళ్ళాడట. అంటే బాగా అమ్ముతున్నాడు, తయారు చేసిన అన్ని అమ్ముడు అవుతున్నాయని. ఫుల్ ఫ్రేమ్? ఓకే. మామూలుగా ఇప్పుడు వచ్చాయి కదా, వాటిని ఏమంటారండి, డైరెక్ట్ కెమెరాలు. అదే ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ వచ్చాయి. ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ వితౌట్ మిర్రర్లెస్ వచ్చాయి. అవును. సో దాంట్లో బల్క్ ఉండదు, చాలా హిట్ అవుతున్నాడట. మంచి హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయట సోనీ కెమెరాలు. దట్ మైట్ బి ద రీజన్. ఎనీవే, ఐ మీన్ నేను 960 అంటే కష్టం అండి. ఇప్పుడు నేను ఊహించుకోండి, మీరు ఎవరన్నా మన ఫ్రెండ్స్ కి, బాబు ఇది కొనుక్కోరా బాబు అంటే ఎందుకు? ఇది కనీసం ఒక 2 సంవత్సరాలు ఉంటుందా మన దగ్గర? ఈ కెమెరా ఉండదు, చాలా డెలికేట్ గా ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ బండగా వాడలేము. లెన్సులు మార్చుకోవచ్చా? మార్చలేదు. ఇంకా మిమ్మల్ని అడిగితే ఎట్లా అండి, మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. కరెక్టే, నేను పెడుతున్న డబ్బులకి వాల్యూ ఎక్కడ? జోక్ ఇదేమన్నా? $1000 సార్. ఓకే, నేను 400 బట్ వి వోంట్ రికమెండ్ ఎనీవే. కాదు, 400కి ఇచ్చి ఇంకొంచెం చిన్నగా చేసి జేబులో పెట్టుకోపోయేలాగా ఉంటే 400, 350 ఈజ్ ఓకే, రీజనబుల్. కొంచెం ఓకే, ఆలోచించండి బాబు అని చెప్పొచ్చు. రైట్, ఓకే. అదండి. నెక్స్ట్, ఆటోమొబైల్ లో కొన్ని ఎక్సైటింగ్ న్యూస్ ఉన్నాయి. టెస్లాకి చెక్ పెడుతున్నాడా? టెస్లాకి చెక్ పెడుతున్నాడు. టెస్లా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ కొని తయారు చేసేసి దానికి బ్యాటరీ తయారు చేయడం మొదలెట్టి ఇప్పుడు ఆ బ్యాటరీ ఇంట్లో వాడుకోమని చెప్తున్నారు. రైట్? అవును, ఇంట్లో గోడకి సెల్ ప్యాక్స్ లాగా పెడుతున్నాడు కదా. పెట్టుకోండి, దెన్ యూ కెన్ హ్యావ్ దిస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద గ్రిడ్ కి లింక్అప్ చేయొచ్చు. సో మీరు సోలార్ ఎనర్జీతో ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ మీరు వాడుకుంటారు. తర్వాత ఎక్స్ట్రా ఉంటే అది మీకు వచ్చేసేసి గ్రిడ్ కి వెనక్కి వెళ్తుందని చెప్పాడు. సేమ్ స్టోరీ మెర్సిడెస్ బెంజ్ చేస్తుందండి. కార్డ్ ఇస్ డిఫరెంట్ బట్ సేమ్ స్టోరీనా? సేమ్ స్టోరీ. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఏదో 20 kilowatts కెపాసిటీ ఉన్నటువంటి ఫోటో వోల్టాయిక్ సెల్ అనమాట అది. మాడ్యూల్. ఇది ఆ షేప్ నాకు బాగా నచ్చింది. ఒక చిన్న బస్తా లాగా ఉంది అది, ఎక్కడంటే అక్కడ తీసుకోవాలి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ టెస్లా కూడా అది ఒక చిన్న ఒక పవర్ గ్రిడ్ ఏదో అన్నాడు కదా. అవును, అది గోడకు పెడుతున్నాడు కదా, కొంచెం బాగుంది. తాబేలు వీపు లాగా కొంచెం వెరైటీగా ఉంది కొంచెం చూడటానికి. ఇదేమో ఒక స్తూపం లాగా ఉంది, శాంతి స్తూపం లాగా ఉంది ఇది. వీళ్ళు బేసికల్లీ ఏంటంటే ఇద్దరు అదే సెక్షన్ లో ఉన్నారు. బట్ నాకు ఇంతకుముందు గుర్తుండే ఏంటంటే టయోటా అండ్ మెర్సిడెస్ బెంజ్ వాళ్ళ టెక్నాలజీ తీసుకున్నారండి. దే యాక్చువల్లీ టుక్ సమ్ టెక్నాలజీ ఫ్రమ్ దెమ్. సో దట్ మైట్ బి సంథింగ్. సో మెర్సిడెస్ బెంజ్ ఎవరికి తెలుసు, హూ నోస్, రేపు పొద్దున కార్లు అమ్ముకోవడం మానేసేసి బ్యాటరీ అమ్ముకోవడం మొదలు పెట్టొచ్చు. దట్ ఈస్ అనదర్ వన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఒక్క నిమిషం కేపీ, ఈరోజు స్పెషల్ ఐటమ్ వచ్చి యాపిల్ యొక్క
డెవలపర్ కాన్ఫరెన్స్ లో చాలా 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 కొత్త కొత్త విశేషాలు వచ్చాయి. వాటి గురించి మాట్లాడతాం. ఎక్సైటింగ్ ఉన్నాయి. సో బిఫోర్ దట్ let me just jump on to the second automobile topic, which is Jaguar, the great Indian company. Jaguar ఏం చేస్తున్నారంటే రేంజ్ రోవర్ కార్లలో, ఇది ఈ న్యూస్ ఐటమ్ ఏంటో మొదలు చెప్తాను మీకు. కార్లోనే ఒక చిన్న సెన్సర్ పెట్టాడు అనమాట. కార్లో సెన్సర్, ఓకే, సెన్సర్ పెట్టేసేసి అండ్ కెమెరా కూడా పెట్టారు అనుకుంటా. టెక్నాలజీ బేసికల్ ఒక కెమెరా ఉంటది, డెప్త్ సెన్సర్ లాంటిది ఏదో ఉంటది. బేసికలీ ఈ ఏంటంటే మీరు మీ ల్యాండ్ రోవర్ కొనుక్కొని తిరుగుతా ఉంటారు మీ ఊర్లో, ఆల్బనీ అలబామా అంటారు. నా ఊరు మా వాషింగ్టన్ DC పరిసర ప్రాంతాల్లో నేను తిరుగుతా ఉంటాను. ఓకే, మన పని మనం ఉంటాం, మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఎక్కడన్నా రోడ్డు పైన గుంతలు ఉంటే అది గుర్తించి ఆ గుంతని సిటీ కౌన్సిల్ వాళ్ళ యొక్క డేటాబేస్ కి పంపించేస్తుంది. అది గుంత గుర్తింపు. అది ఎక్కడ ఉందో చెప్తుంది. అంటే మనకి GPS ద్వారా ఏ స్పాట్ లో ఉంది, ఎంత లోతుంది, చిన్న మామూలు గుంత లేకపోతే నిజంగా పెద్ద లారీ బట్టి ఎంత గుంతనా అని కూడా చూస్తుందట. అది ఇది ఒకటే కాకుండా మ్యాన్ హోల్ కవర్స్ ఎక్కడన్నా ఓపెన్ అయ్యాయో కూడా చూస్తుంది కేపీ. జాగ్వార్ ఎందుకు చేస్తుంది పని? అది గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఇప్పుడు భలే క్వశ్చన్ అడిగారు. సో ఇది నేను ఒక మిత్రునితో మాట్లాడితే, అసలు మీరెందుకు ఇది ముఖ్యంగా అమెరికాలో ప్రతి కౌంటీ దగ్గర, ప్రతి ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ లో ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన వెహికల్ ఉంటదట. అది దాని పనే ఇది. అది తిరుగుతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో కలెక్ట్ చేసుకొని వస్తుంది. నేనన్నా దానికి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇది బెటర్ కదా అన్న. అదెందుకు, ఏం లాభము, అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని గుంతల్ని పూడ్చకపోతే అసలు లాభం లేదు కదా అన్నాడు తను. నేనన్నా అది ఆ విషయం పక్కన పెట్టి, ఇప్పుడు గుంతల్ని వెతకడానికి అయితే డబ్బులు అయితే ఖర్చు పెడుతున్నారు కదా ఒక ప్రత్యేకమైన కార్ని కొని, ఇప్పుడు అది అవసరం లేదు కదా అని అంటున్నా కేపీ. ఓకే, గుడ్ ఇనిషియేటివ్. మీ పాటికి మీరు తిరుగుతారు. ఇప్పుడు ఇది డిస్రప్టివ్ టెక్నాలజీ అని నేను అంటాను. జస్ట్ లైక్ ఊబర్ మొత్తం ఒకవేళ చీప్ అయింది అనుకోండి, ప్రపంచంలో ఉన్న కార్ ఓనర్స్ అందరూ ఇది పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆటోమేటిక్ గా గుంతలు ఎక్కడున్నాయో చూస్తుంది, అది అప్లోడ్ చేసేస్తుంది, ఆ డిపార్ట్మెంట్ కి తెలుస్తుంది ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయన్నది. ప్రైవసీ కన్సర్న్ అనిపించట్లేదా? నేను ఎక్కడెక్కడ పోతున్నాను, ఎక్కడెక్కడ పట్టుకొని రిపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ ఎందుకు? మొన్ననే గూగుల్ ట్రాకింగ్ మనకెందుకు ఇవన్నీ అని ఏదేదో మాట్లాడాం. See, you can delink it. You can delink the thing. మీ యూనిక్ ఐడెంటిఫైయర్స్ ని డేటాలోంచి తీసి పడేస్తే, you don't have to really say some kind of a unique identifier and ఆ ఐడెంటిఫైయర్ ఫలానా టైంలో ఇక్కడ గుంత పట్టిందనే తెలుస్తుంది. అక్కడ నుంచి మీ పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్, అంటే మిమ్మల్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ రాదనుకోండి, దట్స్ ఫైన్ అని నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అంటే జనాలందరూ ఊరికే తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సైడ్ కి ఇది కూడా చేస్తున్నట్టు. దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ లైక్ యునో. ఓకే, ఎనీవే, ఆల్రైట్. నెక్స్ట్ వచ్చేసేసి స్పెషల్ టాపిక్, యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్. ఒక మాట చెప్తాను, ఇది కొంచెం చప్పగా అనిపించింది ఈసారి. మీకు అనిపిస్తుంది అట్లా? చప్పగా అంటే జనరల్లీ యాపిల్ కాన్ఫరెన్స్లు ఏమున్నా కూడా ఏదో ఒకటి కొత్త ఐఫోన్ ఇవ్వటమో, లేకపోతే కొత్త శివలింగం ఇచ్చారు కదా ఒక కంప్యూటర్, శివలింగం లాంటి సంథింగ్ ఏదో మిస్సింగ్ అనిపించింది. మీరు మీ ఏమంటారు దాన్ని, మీ పరిశీలన నిజమే. అది ఏదో ఎందుకంటే దీంట్లో మోస్ట్లీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. డెవలపర్ కాన్ఫరెన్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్, అండర్స్టూడ్ అది. కానీ జనరల్ గా ఇంతకు ముందు డెవలపర్ కాన్ఫరెన్స్ నాకు గుర్తుంటే యాపిల్ టీవీ అప్గ్రేడ్ లేకపోతే ఏదో ఒక్కొక్క హార్డ్వేర్ కూడా వదులుతాడు, చిన్నగా వదులుతాడు. ఈసారి అసలు ఏం లేదు. అవును, కొత్త OS X వచ్చింది. ఇట్స్ కాల్డ్ క్యాపిటాన్ ద క్యాప్టెన్ అన్నమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి వాటితో కంపేర్ చేస్తే 1.5 రెట్లు వేగంగా పనిచేస్తుందట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు వెన్ యూ వేకప్ యువర్ ల్యాప్టాప్ అండ్ డూ ద మౌస్ కర్సర్ షేక్,
ద కర్సర్ గెట్స్ బిగ్గర్. మీరు ఇలా ఊపగానే ఆ కర్సర్ పెద్దగా కనపడుతుందట. అంటే నేను ఎక్కడున్నాను అని చెప్తుంది అనుకుంటా. ఓకే, స్పీచ్లెస్, ఐఎమ్ స్పీచ్లెస్. ఓకే, ఎందుకు చెప్పండి. ఏమైనా అది కూడా ఒక పెద్ద ఫీచర్ లాగా వాడు చెప్తుంటే ఏం చెప్తాం? ఏదో చెప్తున్నాడు లేండి. మైక్రోసాఫ్ట్ లో మనకు విండోస్ లో ఎప్పుడో వచ్చింది మనకి, ఇట్లా అనగానే ఆ చివర్లో ఇట్లా ఒక వేవ్ లాగా వచ్చేది. మీకు గుర్తుందా అది? ఏదో దాన్ని మళ్ళీ కొత్త మసిపూసి నేను కొత్తగా చేశానంటే ఏమనుకోవాలి సార్? నాకు అది ఆ మౌస్ ఇలా వేవ్ లాగా పెద్దగా అయ్యి మళ్ళీ చిన్నగా అయ్యేది. అవును, ఎక్కడ ఉన్నానని చెప్తుంది అది. ఇంకా యాపిల్ పట్టుకొని తిరిగే వాళ్ళేమో యాపిల్ ఫ్యాన్స్ అంతా ఓహో బా సూపర్ ఫీచర్ అంటారు. ఏం చెప్తా ఎడవాళ్ళ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బ్రౌజర్ లో యూ కెన్ మ్యూట్ ఆర్ ఫైండ్ ఆడియో ప్లేయింగ్ ఆన్ ద ట్యాబ్ జస్ట్ బై క్లికింగ్ ఎ స్పీకర్ ఐకాన్ ఇన్ ద అడ్రస్ బార్. అంటే కింద ఉండే కార్నర్ బదులు పైన ఎక్కడో పెట్టాడు అడ్రస్ బార్ లో అది ఐకాన్, ఇది ఆడియో ఐకాన్. ఐ డోంట్ నో అదేం పెద్ద గొప్పగా ఏముంటుందో. ఎనీవే వీడు అసలు తెగ, నేను డైరెక్ట్ చూడలేదు బట్ కొన్ని కామెంట్స్ పట్టుకొచ్చా. మ్యూటింగ్ ట్యాబ్స్ ఫ్రమ్ యూఆర్ఎల్ బార్ ఈజ్ ఎ క్రిస్మస్ మిరకిల్ ఇన్ సఫారీ అట. కదా, క్రిస్మస్ మిరకిల్ ఇన్ సఫారీ అంటే ఏమనాలండి బాబు? క్రేజీ ఏదో చేసేసి అది సంథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ టు డిఫెన్సివ్ మోడ్ మ్యాన్. డిఫెన్సివ్ అంటే 1.5 times అంటే 150 times పర్ఫార్మెన్స్ పెంచడం ఓకే, ఐ కెన్ టేక్ దట్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ దట్. మిగిలిన అన్ని ఇట్లా చిన్న బిస్కెట్లు వేసినట్టు వేస్తా ఉంటాడు, తప్పదు కదా మరి. నెక్స్ట్ వచ్చేసేసి యూ కెన్ డూ నేచురల్ లాంగ్వేజ్ సెర్చెస్. అబ్బా ఇన్ని రోజులకయ్యా బాబు నేచురల్ లాంగ్వేజ్. ఓకే, అంటే మెయిల్ ఫ్రమ్ కనక అంటే అదే గుర్తుపడుతుందట. నాకైతే అది ఎప్పుడు పని చేసిన పాపాన పోలే. ఐ నెవర్ రియల్లీ. గూగుల్ నౌ రాక్స్ ఇందులో మాత్రం గూగుల్ ఓకే గూగుల్ రాక్స్ టాప్. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎస్పెషల్లీ ద ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్ బ్రహ్మాండంగా పట్టేస్తుంది. బ్రహ్మాండంగా ఒక ప్రాబ్లం ఉంది కేపీ ఈ మధ్య. ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. ఏంటంటే కొన్ని సార్లు నా ఫోన్ లో ఆల్వేస్ ఆన్ గూగుల్ నౌ ఇప్పుడు ప్రతి ఫోన్ లోకి వచ్చింది ఆల్మోస్ట్. అంటే మోటరోలా అయితే స్క్రీన్ టర్న్ ఆఫ్ అయినా కూడా వింటా ఉంటది. మామూలు ఫోన్లు మీరు స్క్రీన్ ఆన్ చేసినప్పుడు ఓకే గూగుల్ అనంటే అది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. కరెక్ట్. అది అయినప్పుడు ఏమవుతుంది, ఏదో మాటల్లో నేను ఓకే అంటున్నాను, అది వచ్చేస్తుంది. ఓకే అంటున్నా వస్తుంది. సో ఇంకా ఈ బాబు నువ్వు పక్కకి వెళ్ళిపో అని చెప్పాల్సి వస్తుంది. వద్దు నాయన నేను ఏదో మాట్లాడుతున్నాను కాసేపు. సో దట్ వాజ్ అనదర్ ఇష్యూ. సెకండ్ది కొన్ని టెక్స్ట్, ఇప్పుడు ఎవరో టెక్స్ట్ కొట్టారు, కార్ నడుపుతున్నాను ఫలానా దగ్గర కలుద్దాం ఏదో అంటే 8:30కి అన్న. 8:30 అంటే డర్టీ అని వచ్చింది. ఏంటి డర్టీ అని వచ్చిందా? డర్టీ అని వస్తే క్యాండిడేట్ ఏంటి డర్టీ అనేది టెక్స్ట్ కొడుతున్నాడు అని 8:30 అన్న, తర్వాత 30 అన్న, 30 అంటే 30 వచ్చింది. ఐ మీన్ ఇట్స్ గివింగ్ సమ్ హెడ్ ఏక్స్, బట్ యూ కెనాట్ డూ నథింగ్ ఎనీవే. సో దాట్స్ వన్ అదర్ థింగ్. నెక్స్ట్ సిరి బిలియన్ చూస్తారా? అది బిలియన్ రిక్వెస్ట్ వీక్ అన్నాడు. నాకు అది నమ్మాలని అనిపించట్లేదు. And he is boosting always his statistics. నాకు అది అండ్ డౌన్ టు 5% వర్డ్ ఎర్రర్ అట. అంటే 5% ఎర్రర్ అంటే ప్రాబబ్లీ నేను అనుకోవటం ఆ సిరి వాడే వాళ్ళు చాలా సింపుల్ విషయాలు మాట్లాడుతున్నారేమో. వాట్ ఈస్ వెదర్ టుమారో అంతే కదా. అంతే వాళ్ళు చెప్తారు కదా అడ్వర్టైజ్మెంట్ లో, యాపిల్ అడ్వర్టైజ్మెంట్ లో, హే సిరి వాట్ ఎవర్ ఏదో ఉంటది అంతే. సో దట్స్ ద వే ఇట్ గోస్. వీళ్ళు చెప్పడం ఏంటంటే షో మీ ఫోటోస్ ఫ్రమ్ యూటా లాస్ట్ ఆగస్ట్ అంటే తెచ్చిస్తుందట. నెక్స్ట్ కామెంట్ షో మీ ఫ్రీ బాటమ్స్ ఫ్రైడే అని. ఇంకా వాళ్ళ మెయిల్ యాప్ వచ్చేసేసి ఈమెయిల్ ని చూసుకొని దాంట్లో కాలర్ ఐడి ఫర్ అన్నోన్ నంబర్స్ కి ఇస్తుందట. అంటే ఈ క్యాండిడేట్ నీకు అన్నోన్ గా ఉన్నాడు బట్ హీ కాల్డ్ యూ, సో అప్డేట్ చేసుకో అని చెప్తుందట. నెక్స్ట్ వచ్చేసేసి రివార్డ్స్ కార్డ్స్ ని యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఆండ్రాయిడ్ లో సపరేట్ గా యాప్స్ ఉంటాయి.
ముఖ్యంగా అమెరికాలో మనకి కోల్స్, వాల్ గ్రీన్స్ ఇట్లా స్టోర్ కార్డ్స్ ఉంటాయి కదా. స్టోర్ కార్డ్స్ ఫ్రంట్ టు బ్యాక్ స్కాన్ చేసి పెట్టుకుంటా కేపీ. మీరు ఎప్పుడైనా చేశారా? స్టోర్ కార్డ్స్ ఫ్రంట్ బ్యాక్ స్కాన్ చేసి నేను ఎప్పుడు చేయను. ఒకటి ఉంటది క్యామ్ కార్డో ఏదో ఉంది, క్యామ్ కార్డ్ ఏదో సంథింగ్ ఇస్ దేర్, ఆ యాప్ అది. దాంట్లో ఏంటంటే మీరు శుభ్రంగా పెట్టుకోవచ్చు. సో కార్డ్స్ అన్ని ఇంట్లో పడేసేసి అది తీసుకుని వెళ్తే అవే స్కాన్ చేసి యా యూ కెన్ యూజ్ దట్. అది వీళ్ళే ఇచ్చారట, విచ్ ఈస్ లైక్ స్ట్రేంజ్. ఐ డోంట్ నో వై. థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు కదా, మరి అది కూడా వీళ్ళే ఇవ్వటం ఎందుకు? తర్వాత వీళ్ళ మ్యాప్స్ అప్గ్రేడ్ చేశారు. దీంట్లో ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కేపీ. ఎంట్రన్స్ ఎగ్జిట్స్ ఉంటాయి చూసారా? దేనికి? షాప్స్ కా? సబ్వేలలో. ఓకే. వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ని కొంచెం రిఫైన్ చేసేసి మీరు ఎంత దూరం నడవాలన్నది కూడా వాళ్ళు అది చూసి చెప్తున్నారట. యాపిల్ మ్యాప్స్ లోనా? యాపిల్ మ్యాప్స్. అండ్ నిన్నటి న్యూస్ ఏంటంటే జస్ట్ లైక్ గూగుల్, వీళ్ళు కూడా కారుకి ఒక కెమెరా పెట్టి రోడ్డు ఎక్కిస్తున్నారు. తప్పదు, ఎందుకంటే ఆ రేంజ్ కి దాటాలంటే వాడు ఇవన్నీ చాలా కష్టమైన పని. బెంచ్ మార్క్ పెట్టాడు అక్కడ గూగుల్ వాడు. రైట్. సెకండ్ ఏంటంటే మీరు మ్యాప్స్ చూస్తూ ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 1 or 2 లైన్స్ ఉంటాయి కదా, సబ్వే లైన్స్ లేకపోతే మెట్రో గానీ అండర్ గ్రౌండ్ రైల్స్, వాటి కలర్స్ కనపడతాయట. వావ్. అండ్ రకరకాల ఏముంది అది కొంచెం గ్రాఫిక్స్ మార్చి చేస్తున్నాడు. సో దాట్స్ అనదర్ వన్. సెకండ్, అంత తేలిక తీసిపారాయమాకండి. మీరు కర్సర్ ఉబ్బినప్పుడు అంత తేలిక తీసిపారేస్తారు, రంగులు మార్చాయని చెప్పి మీరు తేలిక తీసిపారేస్తున్నారు. అంటే అవి ఎట్లాగా ఆల్రెడీ ఉన్న ఫీచర్సే కదా. దీంట్లో నాకు ఇప్పటి వరకు చెప్పిన ఫీచర్స్ అన్నిట్లో పర్ఫార్మెన్స్ తప్ప మిగిలిన ఏమి నచ్చలేదబ్బా నాకు. ఓకే. I don't think it is. Okay. Next, న్యూస్. యాపిల్ న్యూస్ అనే ఉంది కదా, ఇంతకు ముందు ఉన్నటువంటి దాన్ని తీసేసి ఇది న్యూస్ అని ఒకటి చిన్న యాప్ పెట్టేశాడు అంతే. మీ హిస్టరీ కూడా దాచిపెట్టుకుంటదట. అండ్ ఈ యాప్ వచ్చేసేసి అంటే దాని బ్యాక్గ్రౌండ్ సర్వీస్ ఉంది కదా, 1 million టాపిక్స్ ని ట్రాక్ చేస్తా ఉంటదట అది. మరి ఐఎమ్ నాట్ రియల్లీ షూర్ ఎవరు వాడతారో ఎవరు చూస్తుండొచ్చు. నేనైతే డైరెక్ట్ వెబ్సైట్స్ కి వెళ్తాను, వెబ్సైట్స్ లో అయితే వాటి యాప్స్ కి వెళ్తాను. ఇప్పుడు సీనెట్ ఉందనుకోండి, డైరెక్ట్ సీనెట్ సైట్ కి వెళ్తాను, cnet.com వెళ్తాను. కూల్. ఇంతకుముందు గూగుల్ RSS ఫీడర్ ఉండేది, గూగుల్ రీడర్ అని, బాగుండేది అది. అది ఎత్తేసాడు కదా. ఆల్ రైట్, కమింగ్ టు ఐప్యాడ్. అండ్ ఇక్కడ కొంచెం ఎక్సైటింగ్ ఉంది. మీరు అన్నారు కదా చప్పగా ఉందని. అవును, చప్పగా ఉందని అంటే మరి ఇక్కడ చూడండి అది iOS 9 లో లో పవర్ మోడ్ అని ఉందట. లో పవర్ మోడ్? ఓకే. లో పవర్ మోడ్ పెడితే మీకు ఇంకొక 3 గంటలు ఎక్కువ వస్తుంది బ్యాటరీ లైఫ్. అది కూల్. బట్ స్టిల్ అగైన్ యాజ్ ఐ సెడ్ దేర్ ఇస్ నథింగ్ గ్రౌండ్ బ్రేకింగ్, నథింగ్ ఎక్సైటింగ్. అట్లీస్ట్ మన గూగుల్ ఐఓ జరిగినప్పుడు ఇట్ వాజ్ లైక్ కపుల్ ఆఫ్ సుందర్ పిచ్చెక్కిచ్చాడు. అయ్యా ఆగండి, ఇప్పుడు వస్తుంది ఎక్సైటింగ్ ది. మీరు ఎందుకు ఇంత నెగటివ్ గా? ఐఫోన్ లవర్స్, నో, దిస్ ఈస్ ద బిగ్ డీల్. మల్టీ టాస్కింగ్ ఆన్ ఐప్యాడ్. అండ్ జస్ట్ లైక్ చిన్నగా 50-50 రెండు యాప్స్ ని సైడ్ బై సైడ్ రన్ చేయడం, లేకపోతే 70-30. ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకంటే మల్టీ స్క్రీన్ మీరు అనేది. ఎందుకంటే మల్టీ స్క్రీన్ విత్ మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ ఆల్రెడీ ఉంది కదండి, అది ఎప్పుడో జమానాలో ఇంట్రడ్యూస్ చేశాడు దాన్ని. అంటే ట్రూ మల్టీ టాస్కింగ్ అనమాట అది. అదేంటంటే దానిపైన ఇంతకుముందు ఒక ర్యాపర్ రాసేసి మళ్ళీ దాంట్లో స్టేట్ ని సేవ్ చేసి ఏదైతే అన్నెసరీగా ఉందో దాన్ని కిల్ చేయడం చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు. ఓకే, ఇప్పుడు ట్రూగా వాడి అనవసరం నీ ఇష్టం అన్నట్టు నడిపిస్తున్నాడా? దీన్ని బట్టి చూస్తే చిన్నగా మనము ఐ థింక్ మన గెస్ కరెక్ట్ అవుతుంది. ఏంటి? మ్యాక్ బుక్ రిలీజ్ చేసినప్పుడు దాన్ని స్లోగా దాన్ని సపరేట్ చేస్తూ మ్యాక్ బుక్ ఎయిర్ ని ఐప్యాడ్ ని రిప్లేస్ చేసేటట్టు ఒక కంప్యూటర్ కింద ఏదో చేస్తూ వచ్చాడు. అవును, ఐ థింక్ ఈ డైరెక్షన్ అది ఆడికే వెళ్తున్నట్టు. ఈ డైరెక్షన్ అంతా అటే వెళ్తుంది. నేను మేకింగ్ ఈక్వల్ టు పీసీ. కానీ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా? GUI
ఆహా. యూఐ అంతా మన పామ్ కార్డ్స్ లోకి వెళ్తుంది. ఓ యే 100% అది గుర్తుందా మీకు? ఓ ఎస్ అన్బిలీవబుల్ అది. ఐఎమ్ లైక్ వావ్, దిస్ ఇస్ జీనియస్. సో ఐ మైట్ బై ఐప్యాడ్ కేపీ. ఫైనలీ ఐ మైట్ బై. చూద్దాం. ఓకే సో అదండి ఈ రోజు షో. అండ్ మనం దీన్ని ఆడియో కంటెంట్ చేసేసి మళ్ళీ పెట్టాలి, వదలాలి. అండ్ నేచురల్లీ డైరెక్ట్ గా యాజ్ ఇస్ షో మీకు యూట్యూబ్ లో వెళ్ళిపోతుంది. ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ యూట్యూబ్. And we will share on the facebook.com the Techie Talk page. And thanks for viewing and listening, if anybody is listening out there. So KP, next week we will meet up with more news and more this thing. Okay Adios. Bye. The Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology.